రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించవానికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంత ముందుకు సాగురా. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఇక జనరల్ విషయాలు మాట్లాడుకుంటే, జాతీయ రాజకీయాలలో ఢిల్లీకి మరో మహిళ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది, రేఖా గుప్తా. అదేవిధంగా మన రాష్ట్రం తెలంగాణ రాజకీయాలు చూస్తే ఉప ఎన్నికలు తప్పవు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధన వీరుడు కె చంద్రశేఖరరావు గారు అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ ఏమంటున్నంటే, కేసీఆర్ ఎప్పటికైనా బీజేపీలో కలిసిపోతాడు అని ఆయన ఆరోపణలు చేస్తుండు. మరోవైపు భూభారత్కి సంబంధించిన బిల్లు మరో 2-3 రోజుల్లో పూర్తి అవుతుందని సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ మీద ప్రజలలో వ్యతిరేకత వచ్చిందనేది అయితే వాస్తవం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖజానాలో నిధులు లేకున్నా మేము పథకాలు అమలు చేస్తున్నాం, కొంచెం ఇబ్బంది అవుతుంది అని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, ఖజానాలో డబ్బులు ఉన్నా లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇల్లును చక్కబెట్టుకున్నోడే మగోడు, అదే విషయం రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఒక రకంగా ఇది కొంచెం వాస్తవమే. ఇక మరో విషయానికి వస్తే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2005 సంబంధించి పాకిస్తాన్లో ఇవాళ మ్యాచ్ ప్రారంభమైంది. పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య 50 ఓవర్లలో న్యూజిలాండ్ 320 రన్స్ కొట్టింది. పాకిస్తాన్ ఇంకొక 60 రన్నులు కొట్టాలి. 17 బాళ్ళు ఉన్నాయి, అంటే దాదాపు ఇక ఓటమి అంచులో ఉన్నట్టే. అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2005లో మొదట జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించబోతోందన్నమాట. ఓకే, ఇక ఇవాళ మనం మరో విషయానికి వస్తే, జొన్న పిండితో రొట్టెలు, చపాతీలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, రెడీ? ఇగో ఇది జొన్న పిండి. ఈ గ్లాస్ మామూలుగా కొలత కోసం తీసుకున్న గ్లాస్ ఇది. ఇక చూడండి, ఒక గ్లాసు పిండి చూడండి, మరో అర గ్లాసు జొన్న పిండి. ఇప్పుడు మనం ఎన్ని గ్లాసులు తీసుకున్నాం? ఈ గ్లాస్ తోటి 1 గ్లాసున్నర జొన్న పిండి తీసుకున్నాం. అయితే రొట్టెలు మంచిగా పల్చగా ఈజీగా రావడానికి ఇంకో ప్లాన్ ఉంది. ఏంటంటే, అది మా వైఫ్ చెప్పింది. ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు గ్లాసున్నర జొన్న పిండి తీసుకున్నాం కాబట్టిగా, ఒక అర గ్లాస్ గోధుమ పిండిని కనుక దాంట్లో మిక్స్ చేసినాం అనుకో, చాలా బాగా వస్తుంది. అలా నేను ఇద్దరు చేశాను, ఇప్పుడు కూడా అలా చేస్తున్నాను. చూడండి, అర గ్లాస్ గోధుమ పిండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఉప్పు
ఉప్పు మొదగాలే కలుపుకోవాలి, లేకుంటే చాలా చప్పగా ఉంటాయి. ఇలా జొన్న పిండి గోధుమ పిండి రెండు కలిసేలా ఇలా తిప్పాలి. అసలు మ్యాటర్ ఇప్పుడు ఉంది. ఇక మనం పిండి ఎంత అనేది కొలత తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, వేడి నీళ్ళు కావాలి, అంటే మనం నీటిని మరిగించాలి. అందుకోసం 2 గ్లాసుల పిండి తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ తోటి 1 గ్లాసున్నర నీళ్ళు మనం బాగా మరగబెట్టాలి. ఓకేనా? ఇప్పుడు నేను 1 గ్లాసున్నర నీళ్ళు నేను స్టవ్లో పోస్తున్నా, చూడండి. మామూలు బోర్ వాటర్ పెట్టిన ఏమవుతుంది, సత్తమా? ఏం కాదు అని చెప్పి మీరు బోర్ వాటర్ పట్టుకోకండి, మీరు మినరల్ వాటర్ పట్టండి. నేను మాత్రం బోర్ వాటర్ పెట్టినా. వాటర్ పోసిన ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇప్పుడు ఇట్లా నీళ్ళు మరుగుతున్నాయి కదా, దీంట్లో ఈ పిండిని ఇలా పోసేయాలి. పోసి ఈ గంటతోటి ఇట్లా కలబెట్టాలి. ఆగాలి, డైరెక్ట్ కలబెట్టద్దు, షాక్ కొడుతుంది. చూడండి ఎలా కలబెడతాను. చూసిరా, ఇలా నీళ్ళు పోసి గంటతో ఇలా కాలబెట్టడం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించవానికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంత ముందుకు సాగురా. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం.